హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే అసలు నేను ఈ వీడియో షేర్ చేయకూడదు అని అనుకుంటున్నాను, కానీ ఇంకా తప్పట్లే అన్నమాట. సో మన సిస్టర్ ఒకరు అడుగుతున్నారనమాట చాలా రోజులుగా, అక్క డెలివరీ తర్వాత మనము ఓవర్గా వెయిట్ అవుతాం కదా, తగ్గాలంటే ఏం చేయాలి చెప్పరా అక్క, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, సో ఇదంతా ఒకసారి చెప్పండి అక్క, ఒక వీడియో షేర్ చేయండి అని అడిగారనమాట. సో నేను చాలా రోజులుగా తన నుంచి నాకు ఈ క్వశ్చన్ వస్తుంది ఆ అమ్మాయి నుంచి. కాకపోతే నేనేంటంటే సో మనం కరెక్ట్గా ఉన్నప్పుడే కదా ఇతరులకి సజెస్ట్ చేయగలుగుతాము. సో మనం వెయిట్ పరంగా కరెక్ట్గా లేనప్పుడు వేరేటోళ్ళకి ఏం సజెస్ట్ చేస్తామనేసి నేను ఇంకా వీడియో అయితే షేర్ చేయకుండానే ఉన్నాను. అయినా కూడా మన సిస్టర్ పాపం అడుగుతూనే ఉన్నారు. సో ఎవరికైనా కూడా వెయిట్ పరంగా డెలివరీ తర్వాత వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు 100%. సో నేను ఫస్ట్ నుంచి ఇంత వెయిట్ ఏం లేను. సో నేను నా మ్యారేజ్ అయినప్పుడు నా వెయిట్ 39 kgs. సో నేను పక్కన పిక్ కూడా ఇస్తాను చూడండి. మ్యారేజ్ అయిన తర్వాత 41, 42కి వచ్చినాను. నేను ఎప్పుడైతే డెలివరీ అయిపోయానా నా నా వెయిట్ అనేది మొత్తంగా ఎంత పెరిగిందంటే 60+ వచ్చేసింది అనమాట. డెలివరీ తర్వాత అది 50+కి వచ్చేసింది. ఇప్పుడు ప్రజెంట్ 50+లో ఉన్నా నేను అన్నమాట. సో ఈ వెయిట్ తగ్గించుకోవడానికి నేను కూడా చాలా ట్రై చేస్తున్నాను. ఎందుకంటే డెలివరీ తర్వాత వచ్చిన వెయిట్ తగ్గడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో తగ్గడానికి కూడా మనం ట్రై చేయాలి. అయితే యాక్చువల్లీ నేను ఈ వెయిట్ తగ్గించుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను నేను కూడా. సో ముఖ్యంగా వెయిట్ ఉంటే మనకి కంఫర్టబుల్గా ఉండదు. డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ ఏమి కంఫర్టబుల్గా అనిపించదు. మనకి ఒక రకమైన ఇబ్బంది అనిపిస్తుంది. మనము సన్నగా ఉన్నాం అనుకోండి, మన పైన మనకి ఒక కాన్ఫిడెంట్ వస్తుంది అన్నమాట. ఈ లావుగా ఉంటే కాన్ఫిడెంట్ లెవెల్స్ చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి, తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. నలుగురిలో వెళ్ళడానికి కానీ ఎంత మంచి శారీ కట్టినా అది కంఫర్టబుల్గా అనిపించదు. ఖచ్చితంగా ఇది 100% ఉంటుంది. సో ఒకప్పుడు నేను ఎంత హ్యాపీగా అసలు ఎలాంటి డ్రెస్సెస్ అయినా ఈజీగా వేసేసుకునే నేను ఇప్పుడు ఒక డ్రెస్ వేసుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాను, ఒక శారీ మెయింటైన్ చేయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నానో నాకు తెలుసు. సో ఈ డెలివరీ తర్వాత అయినా ఈ వెయిట్ని తగ్గించుకోవడానికి నేను చాలా ట్రై చేశాను. సో ఫస్ట్ డెలివరీ తర్వాత మనకి బేబీ ఫీడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకి పాలు వచ్చినప్పుడు మనం పాల ద్వారా ఆటోమేటిక్గా మనము ప్రెగ్నెన్సీ టైంలో ఎప్పుడైతే ఓవర్గా వెయిట్ అవుతామో ఆ వెయిట్ని తగ్గిస్తుంది ఆటోమేటిక్గా మనం డెలివరీ తర్వాత బేబీ ఫీడ్ తీసుకుంటూ ఉంటే. కానీ ఒకవేళ చాలామందికి ఈ రోజులలో మదర్స్కి ఫీడ్ అంటే పాలు ఎక్కువ రావట్లేదు. పాలు రాకపోవడం వల్ల మనం ఫార్ములా ఫీడ్ ఇస్తూ ఉంటున్నాం కదా. సో అట్లా కూడా వెయిట్ అలాగే ఉండిపోతుంది. మనం తీసుకున్న ఫుడ్ ద్వారా ఇంకా కొంచెం ఓవర్ వెయిట్ అవుతున్నాం. సో ముఖ్యంగా నేను నా బాబుకి కూడా పాలు రాలేదు చాలా రోజుల వరకు. సో ముఖ్యంగా 10 days డెలివరీ తర్వాత 10 days వరకు అసలు ఫీడ్ తీసుకోలేదు. సో ఆ తర్వాత కొంచెం ఫార్ములా మిల్క్ ఇవ్వడం, తర్వాత నా మిల్క్ ఇవ్వడం, ఫార్ములా మిల్క్ నా మిల్క్ ఇచ్చడం. ఒక 3 months తర్వాత నేను కొన్ని టిప్స్ పదే యూజ్ చేశాను. నేను మీకు అన్ని వీడియోస్లో చెప్తున్నాను ఈ మిల్క్ సంబంధించి. ఆ టిప్స్ అన్ని యూజ్ చేయడం వల్ల నాకు మిల్క్ ఇంక్రీజ్ అయ్యాయి. మిల్క్ ఇంక్రీజ్ అయ్యాయి, కానీ వాడు పెద్దగా అయిపోయాడు కదా, ఆ మిల్క్ సరిపోకుండా అనిపించింది నాకు అనమాట. అనిపిస్తే అంటే ఒక డేలో ఒకసారి ఫార్ములా మిల్క్ ఇస్తే మిగతా టైం అంతా కూడా నా మిల్క్ ఇచ్చే అంతా వచ్చినాయి. సో అట్లా ఇస్తూ కొంచెం వెయిట్ తగ్గినాను. మళ్ళీ మిల్క్ ఎప్పుడైతే వాడికి బంద్ చేశానో అప్పటి నుంచి మళ్ళీ ఓవర్ వెయిట్ అయ్యాను. సో ఈ ఓవర్ వెయిట్ని తగ్గించుకోవడానికి నేను నా వైపు నుంచి వర్కౌట్స్ కూడా చేశాను, ఫుడ్ డైట్ చేశాను. సో ముఖ్యంగా స్వీట్స్ అవాయిడ్ చేయడం, కొంచెం నాకు టీ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో డైలీ చాలాసార్లు టీ తాగుతూ ఉంటాను. సో ఆ టీని కూడా నేను అప్పుడు రోజులో ఒక్కసారి తీసుకోవడమే అట్లా చేయడం చేశాను అన్నమాట. సో అట్లా చేయడం, వర్కౌట్స్ 1 hour చేసేదాన్ని. దాదాపుగా ఒక 10 వెరైటీస్ 1 hour చేసేదాన్ని అన్నమాట. సో నేను అట్లా తగ్గినాను, చాలా వెయిట్ తగ్గినాను మధ్యలో మా బాబుకి ఫీడ్ బంద్ చేసిన తర్వాత. కానీ కొన్ని టెన్షన్స్ వల్ల నాకు మళ్ళీ ఓవర్ వెయిట్ అయింది, హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల, టెన్షన్స్ వల్ల ఇప్పుడు నేను ఫుడ్ ఏమి ఎక్కువగా తీసుకోను, కొంచెమే తీసుకుంటాను ఫుడ్. ఎందుకంటే అది తీసుకున్నా కూడా నాకు డైజెషన్ అస్సలు కాదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనకి ఓవర్ వెయిట్ ఉంటే అన్ని ప్రాబ్లమ్సే. సో అట్లా అయినప్పుడు సో వాటర్ మాత్రం ఎక్కువగా తాగుతూ ఉంటాను నేనైతే. వాటర్ ఫుల్గా తాగుతూ ఉంటాను, ఫుడ్ కూడా తక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఏదైతే మైండ్కి కావాల్సిన ప్రశాంతత అనేది సరిగ్గా లేదన్నమాట. సో ఇది పర్సనల్ అంటే ఇంకేదో కాదు అనుకోకండి. కొన్ని ఏంటంటే మనకి పర్సనల్గా పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు.
సో వాటిని ఫేస్ చేసే క్రమంలో మనకి ఈ తిండి నిద్ర ఇవి కొన్ని కరువు అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నమాట. సో నాకంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. హ్యాపీ, మా హస్బెండ్ మంచివారు, ఒక బాబు, మా అమ్మ వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎవరికైనా కూడా. సో అట్లాంటి ప్రాబ్లమ్సే చిన్న చిన్నవే, కానీ అవి మన వరకు వచ్చేటప్పుడు ఇవి పెద్దవి, చూసే వాళ్ళకి చిన్నవి, అది అంతే. సో ఇట్లాంటి టైం అన్నమాట. సో ఖచ్చితంగా నేను ఈ వెయిట్ని తగ్గించుకోవాలని నేను చూస్తున్నాను. సో నేను ఎప్పుడైతే వెయిట్ తగ్గించాలి అని అనుకుంటానో, నేను ఎప్పుడైతే కరెక్ట్ ఒక డైట్ మెయింటైన్ చేయాలని ఒక టైం టేబుల్ వేసుకుంటానో, అప్పుడు మీకు 100% చూపిస్తూ మనం అందరం, మీరు ఎవరైతే వెయిట్ తగ్గాలనుకుంటున్నారో అప్పుడు ఖచ్చితంగా మీ అందరి కోసం నేను ఆ వీడియోస్ షేర్ చేస్తాను. మనం అందరం మంచిగా వెయిట్ తగ్గుదాం. సో ఖచ్చితంగా నేను ఇప్పుడైతే అది చేయండి సిస్టర్, ఇది చేయండి సిస్టర్ అని నేను చెప్పలేను. ఎందుకంటే నేనే నేనే వెయిట్ తక్కువగలేను. నేను మీకు చెప్తే అది ఇప్పుడు మీరంటే ఓకే, మీరు మన సిస్టర్స్, మన మన ఛానల్ని ఫాలో అవుతున్నారు, చూస్తున్నారు, ఓకే, పాజిటివ్గా తీసుకుంటారు. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని ఓపెన్ చేసి ఈ వీడియో చూసారనుకోండి, అప్పుడు అంటారు, అసలు నీ ముఖం చూసుకున్నావు అద్దంలో ఎప్పుడైనా, నువ్వే కరెక్ట్గా లేవు, నువ్వు మాకేం చెప్తున్నావు అని అనేస్తారనమాట. మళ్ళీ అనేయడం కదా, కామెంట్ కూడా పెట్టేస్తూ ఉంటారు. సో అది చూసి మళ్ళీ నేను బాధపడ్డాము, ఇదంతా ఎందుకు మనకి. అందుకే సో నేను ఈ వెయిట్ గురించి అయితే నేను ఏం టిప్స్ చెప్పలేను సిస్టర్, ఏమనుకోకండి. నేను చెప్పాను కదా, సో త్వరలో నేను కూడా తగ్గాలి. సో ఆల్రెడీ కొంచెం డైట్లో అనిపిస్తుంది, తగ్గించాను ఫుడ్, ఆల్మోస్ట్ చాలా వరకు తక్కువనే తింటున్నాను. సో అలాగే ఈ షుగర్ కంటెంట్స్ కూడా తగ్గించాను, వాటర్ ఫుల్గా తాగుతున్నాను, కానీ వర్కౌట్స్ ఏం చేయట్లేదు. సో కొంచెం కొన్ని టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటే కూడా మనము వెయిట్ ఎంత తగ్గించుకోవాలన్నా తగ్గలేము. సో ఇప్పుడు నా ప్రాబ్లం అదే అన్నమాట. సో త్వరలో నాకు అది రిలీఫ్ అవుతుంది. సో ఖచ్చితంగా నేను అప్పుడు మీకు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను రోజు ఏం డైట్ చేస్తున్నాను, ఏంటి, నేను ఎంత తగ్గుతున్నాను అనేది మీకు షేర్ చేస్తాను. మీరు కూడా అవి ఫాలో అవ్వచ్చు అనమాట. సో వెయిట్ గురించి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్న కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.